ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ను కలిశారు మాజీ మంత్రి జోగి రమేష్. మైలవరం నియోజకవర్గంలో జరుగుతోన్న అక్రమ మైనింగ్ పై పీజీఆర్ఎస్ లో ఫిర్యాదు చేశారు. అక్రమ మైనింగ్ పై చర్యలు తీసుకోవాలని కోరారు. KGF3 మాదిరి స్థానిక ఎమ్మెల్యే దోచేశారని ఆరోపించారు జోగి రమేష్. అక్రమ మైనింగ్ అరాచకాలపై చర్యలు తీసుకోకపోతే పెద్ద ఎత్తున పోరాటం చేస్తామన్నారు ఆయన. అక్రమ మైనింగ్ లో చంద్రబాబు, లోకేష్, పవన్ కు వాటా ఉందా అని ప్రశ్నించారు జోగి రమేష్. దోపిడీ KGF3 పావలా ప్రసాద్ ఏ విధంగా దోచేస్తా ఉన్నాడో కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారిని చర్య తీసుకోమని చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు ఎంత ఇల్లీగల్గా అక్రమంగా దోచేశారో దానంతటికీ కూడా 4 రెట్లు 5 రెట్లు పెనాల్టీతో మైన్స్ డిపార్ట్మెంటు వసూలు చేసే విధంగా చర్యలు తీసుకోకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం. పావలా ప్రసాద్ చేసే అరాచకాలని ఒక్కొక్కటిగా బయటపెడుతూ వస్తూ ఉన్న గ్రావెల్ అంతా కూడా కోట్లాది రూపాయలు దోచుకుంటూ తింటున్న పావలా ప్రసాద్ని ప్రశ్నిస్తా ఉన్నా. ఈ ప్రభుత్వానికి కళ్ళున్నాయా అని చెప్పి అడుగుతా ఉన్నా. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ పర్యావరణాన్ని పరిరక్షిస్తాను, ప్రశ్నిస్తాను అని చెప్పేసి పాలకుడైన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా అడుగుతా ఉన్నా. ఈ పావలా ప్రసాద్ చేసే దాంట్లో మీకు వాటా ఉందా? మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.